వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అసలేంటి అలేఖ్య పికిల్స్కి సంబంధించిన ఇష్యూ, వాళ్ళ ఆడియోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. అంటే ఒక కస్టమర్ని బూతులతో వాళ్ళు తిట్టారు, ఒక వాట్సాప్ ఆడియోలు అంటూ కూడా చాలామంది దీనిపైన మాట్లాడడం జరుగుతుంది. సరే, దీనికి సంబంధించి ఒకసారి ఆడియో వినిపిస్తాను. సరే, ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి మనం కూడా వినే ప్రయత్నం. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెల్లో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపడి అది అడిగిన ఏమిటి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. అది అడిగిన ఏమిటి నువ్వు కొనలేవు కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఒక ఆడియో పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి దుర్గా గారు ఉన్నారు, అంతా మాట్లాడతారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో విన్నారు కదా ఆడియో, నిన్న కూడా విన్నట్టున్నారు. చాలా అండి, అసలు వినటానికి అసహ్యంగా ఉంది. అంటే ఎందుకు చిన్నపిల్లలాగానే ఉంది అమ్మాయి చూడటానికి. ఫస్ట్ వీడియో అప్పుడు కస్టమర్లు మా దేవుళ్ళు అని మా నాన్నగారు చెప్పారు అని మొదలుపెట్టి మధ్యలోకి వచ్చేసరికి అతను ఎవరో మీ నాన్నగారు చెప్పలేదా మీకు ఇలా పొట్టి బట్టలు వేసుకోవద్దని అంటే వాడిని ఏదో తిట్టి మా నాన్నగారు ప్రతి డాష్ అని చెప్పి వాడికి ఆన్సర్ ఇవ్వక్కర్లేదని చెప్పారు అని. ఇప్పుడు ఇంకంటే పీక్కి వెళ్ళింది అనమాట. ఎంత పీక్స్కి వెళ్ళిందంటే అసలు బూతులు రెచ్చిపోయి మాట్లాడుతారు. ఇప్పుడు మీ పికిల్ రేటు 1200 కిలో అని అన్నందుకు ఒక ఎమోజీ పెట్టినందుకు ఆయన నమస్కారం పెట్టి దానికి ఈ రకంగా మాట్లాడటం అనేది ఏ రకమైన సంస్కారం అసలు అర్థం కావట్లా. అసలు మీరు నిన్నటి నుంచి చూసారంటే సోషల్ మీడియా మొత్తం ఇదే. ఇవాళ ఒక్క రాజకీయ న్యూస్ కూడా, అంటే రాజకీయాలకు సంబంధించింది లేదు, ఇంకా సినిమా న్యూస్ లేదు, ప్రజలు ఏది పట్టించుకోవట్లా. వాళ్ళందరూ కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అంతమందిని బాధించింది ఆ మాటలు. ఒక వ్యక్తి నేను ఇంత రేటు ఉందా అని మామూలుగా అన్నాడు అంతే, కిలో ఇంత రేటా అని. దానిదే ఉంది, డబ్బులు లేక అలా మాట్లాడు, డబ్బులు ఉండి మాట్లాడు, అతనికి ఎక్కువ అనిపించింది అది అంతే. ఇప్పుడు దాని మీద మొత్తం ఇప్పుడు వాళ్ళ మొత్తం అసాసినేషన్, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది వాళ్ళ మీద. ఎవరి తప్పు? ఎన్ని మీమ్స్ వస్తున్నాయండి. నువ్వు కెరీర్ మీద చెల్లెల మీద కూడా టార్గెట్ చేసి మరి నా పెద్దక్క ఒక వీడియో రిలీజ్ చేసి సారీ చెప్పింది ఆవిడ. నన్నెందుకు మీరు ట్రోల్ చేస్తున్నారు, నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు, నా ఫోటో ఎందుకు పెట్టారని. అంటే ఆవిడ సారీ చెప్పారు ఓకే, కానీ ఆవిడని టార్గెట్ ఎందుకు చేస్తున్నారంటే ఆవిడ ప్రమోట్ చేసింది కదా చెల్లెల్ని. సో ఇప్పుడు మూడో అమ్మాయి కూడా బయటికి రాలేదు ఇంకా. ఇప్పుడు మొత్తం అసలు ఏ సోషల్ మీడియా వల్ల, ఏ వాట్సాప్ కావచ్చు లేకపోతే ఏ వెబ్సైట్ వల్ల వాళ్ళు బయటకు వచ్చారో, ఇంత బిజినెస్ చేసుకున్నారో, ఇవాళ ఆ వెబ్సైట్ వాళ్ళు మూసుకునే పరిస్థితి వచ్చింది. స్వయం కృతాపరాధమేగా. అంటే మనిషికి డబ్బు లేనప్పుడు ఎలా ఉంటారు, డబ్బు వచ్చాక ఎంత దారుణంగా ఉంటారు. ఇవాళ ఒక మహిళని కించపరుస్తూ చేసిన వీడియో కూడా నేను సాయంకాలం నుంచి వైరల్ అవుతాను. అవును మేడం, ఒకసారి అది కూడా ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాచి పని చేసుకుని బతుక్కో. ఒక మహిళని పిచ్చి మోహన్ నానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాచి పని చేసుకుని బతుక్కో. పక్కన ఎవరు కూడా ఉన్నారు మేడం, ఉంటారు మాట్లాడుతుంటే పక్కన ఎంజాయ్ చేస్తున్నారు. హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ 3 పదాలు వాడింది. అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉంది అంటే మరి నువ్వు కూడా దరిద్రం నుంచి భాగ్యంలోకి వచ్చావు. ఆ రోజు ఏం బతిమాలుకుని వచ్చావు నువ్వు? నా పికిల్స్ కొనండి అంటే ఇవాళ టేస్ట్ లేదు అని వాళ్ళే ప్రజలే అంటున్నారు. మీరు కింద కమెంట్స్ చూసారంటే టేస్ట్ లేకపోయినా కొన్నాము, సగం నూనె ఉంటుంది దాని నిండా, కిలో పికిల్ కొంటే 1/2 కిలో నూనె ఉంటుంది, టేస్ట్ ఉండదు. అయినా కూడా వీళ్ళందరూ జాలిపడి మేము ఇలా మా నాన్నగారు పోయారు, మేము ఈ పికిల్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం, నాకు హెల్ప్ చేయండి అని వీళ్ళు అడిగితే కదా ప్రజలు. పికిల్ బిజినెస్ ఆయన మొదలు పెట్టారండి. మొదలు పెట్టాక ఆయన చనిపోయాక ఈవిడ ఒక వీడియో పెట్టింది, అదే వాయిస్, ఈ వాయిస్ ఆ వాయిస్. సో ఆవిడ ఏమంది అందులో, మా నాన్నగారిది చిన్న కర్మ పెద్ద కర్మ అయిపోయింది, పికిల్ బిజినెస్ మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము, మాకు మీ సపోర్ట్ కావాలి. మా నాన్నగారు ఎప్పుడు కూడా కస్టమర్లే దేవుళ్ళు అని చెప్పేవాళ్ళు, సో మీరు మాకు దేవుళ్ళు కాబట్టి మాకు మీరు హెల్ప్ చేయండి, మేము అంటే ఆర్థికంగా మేము పుంజుకోవాలి అని అడిగింది. సో నువ్వు ఆర్థికంగా బాగా లేనట్టే కదా, అప్పుడు నీ నోరు తగ్గే ఉందిగా. ఇప్పుడు నీకు డబ్బులు వచ్చేసరికి నీకు ఎవరైతే బిజినెస్కి నీకు దోహదపడ్డారో అదే కస్టమర్ని ఈరోజు నువ్వు ఈ రకంగా తిడుతున్నావు. వాళ్ళ దరిద్ర అంటున్నావు, వాళ్ళని పాచి పని చేసుకోమంటున్నావు. అంటే నువ్వు అసలు పాచి పని చేసుకోవాల్సిందానే నువ్వు ఈ స్టేజ్కి వచ్చావు. వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు రేట్ ఎక్కువ అన్నందుకు నువ్వు ఈ రోజు రెచ్చిపో. వాళ్ళు కూడా అంటే వేరే విధంగా కించపరిచయం అడగలేదు. వాళ్ళేం కించపరిచారు?
ఖర్చు లేదండి. ఇప్పుడు ఏమండి మీరు ఒక కొట్టుకు వెళ్తారు, 2-3 వెరైటీస్ చూసుకుంటారు. ఇప్పుడు జీడిపప్పు కొంటామండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 1200 ఉందా, 1000 రూపాయలు ఉందా, 800 ఉందా చూసుకుంటాంగా. ఎంత తక్కువ ఉంటే అదే కొంటాం మనం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి లేవు కాదు, మనం ఒక బడ్జెట్ పెట్టుకుని వెళ్తాం మనం. అలాగే పికిల్స్ కూడా ఖచ్చితంగా ఎవడైనా రేట్ చూసుకుంటా. లేకపోతే నువ్వు 1200 రేట్ ఎందుకు పెడతావు? ప్రజలు కొంటారా కొనరా చూసుకున్నాకే కదా ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారు. లేకపోతే నువ్వు 2000 కూడా పెట్టుకోవచ్చుగా. అంటే నువ్వు కస్టమర్ని కావాలి, కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి. కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం మీరు షార్ట్గా బట్టలు వేసుకుని మీరు వీడియోస్ చేస్తారు, పికిల్స్ తయారు చేస్తున్నట్టు అక్కడ మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఈ రోజు మిమ్మల్ని మామూలుగా వాళ్ళు రేట్ అడిగేసి అంటే మిమ్మల్ని చూసేసి వాళ్ళు కొనేయాలా? టేస్ట్ ఉన్నా లేకపోయినా మీరు అందంగా ఉన్నారా లేదో చూసుకొనేస్తారా మీరు ఎక్స్పోజ్ చేస్తే? తప్పు కదా అది. అంటే మీ బాడీని మీరు చూపించుకుంటూ మీరు వ్యాపారం చేస్తున్నారు, అది ఎంత తప్పండి? తిట్టడం ఎంత తప్పు, ఇది కూడా అంతే తప్పు. ఇప్పుడు ప్రొడక్ట్ మీరు చేసుకోండి, సేల్ చేసుకోండి, దానికోసం యాడ్ లాగా చేసుకోండి, వీడియోస్ చేసుకోండి, లేకపోతే రీల్స్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. కానీ ఎదురు వాళ్ళకి మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుంటూ మీ బాడీని ఎక్స్పోజ్ చేస్తూ మీరు బిజినెస్ చేశారు ఒక రకంగా. ఇందులో ఒక సుమి అనే ఆవిడ ఎక్సెప్షన్, అంతే కదా. అంటే ఆమె చేయలేదు, మిగతా ఇద్దరు సిస్టర్స్ కూడా చేశారు. నేను అనేది ఒకళ్ళు పికిల్ తయారు చేస్తారు, ఒకళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు, ఒకళ్ళు మార్కెటింగ్ చేస్తారు. సో మార్కెటింగ్ చేసే వాళ్ళు మనం ఏం అంటల్లా. మీ ఇద్దరు కొంచెం ఆలోచించుకోండి. ఎస్పెషల్లీ ఈ రోజు ఆ దేవుళ్ళని ఎవరైతే మాట్లాడారో పికిల్స్ తయారు చేసే అమ్మాయి అలేఖ్య చిట్టి, ఆవిడ ఈ 3 కమెంట్స్ పెట్టింది. దీని మీద ఇవాళ మీరు చెప్పినట్టుగా రకరకాల కమెంట్స్ వస్తున్నాయి, రకరకాల మీమ్స్ వస్తున్నాయి. మేము ఫోకస్ పెట్టాలి కెరీర్ మీద, అమ్మో నాకు పెళ్లి కాదు, లేకపోతే ఈ పికిల్ తిన్నాక మా ఆవిడ ప్రెగ్నెంట్ అయింది, ఇట్లా రకరకాలుగా. అంటే ఇవాళ ఆడుకుంటున్నారు వీళ్ళతోటి. అది వాళ్ళే కారణం అండి. ఇందులో స్వయంకృతాపరాధం తప్ప ఇక్కడ కస్టమర్ల తప్పు లేదు, ఇక్కడ ఎవరి తప్పు లేదు. మీరు సోషల్ మీడియాలో మా వీడియోస్ ఎందుకు వేస్తారని అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే మీరు కించపరిచారు. ఇంకొకటండి, ఇప్పుడు ఈ కస్టమర్లను ఎవరైతే వాళ్ళు కించపరిచారో వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకుంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఎందుకంటే నిన్న వాళ్ళు అడిగారు, మీరు ఇట్లా మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, మేము ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మీరైతే ఆత్మహత్య చేసుకుంటారు, రెస్పాన్సిబిలిటీ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వాళ్ళు తీసుకోవాలి. కానీ మీరు తిట్టినప్పుడు మాత్రం ఎదరవాడికి ఆ బాధ ఉండదు కదా. ఒక తల్లిని ఒక మహిళని తీసుకొచ్చి ఒక మహిళ మాట్లాడటం అనేది, మొగాడు మాట్లాడితేనే మన అసహ్యంగా బాధిస్తాం. అలాంటిది నువ్వు ఒక ఆడపిల్లవై ఉండి ఒక చిన్న పిల్లవి అంటే నీకు అందం ఉంటే ఒళ్ళుపై తెలియదా? కాస్త డబ్బులు వచ్చేసి ఒళ్ళుపై తెలియదా? అందం అంటే ఏంటండి? కాస్త ఎరగబొరగా ఉండి లేదంటే కాస్త ఎక్స్పోజ్ చేస్తే అందం వచ్చేస్తుందా? కాదు కదా. ప్రజలు ఎంజాయ్ చేస్తారు అంతే, నువ్వు ఎక్స్పోజ్ చేసుకుంటే. దానివల్ల కలిసి వచ్చేది ఏంటి? 4 డబ్బులు వస్తాయి అంతే. ఇదో రకమైన వ్యాపారం చెప్పాలంటే, అంతే కదండి. ఇప్పుడు గతంలో వేషన్ అనేవాళ్ళు పాపం వాళ్ళు ఇంకా గతి లేక పని చేసేవాళ్ళు చెప్పాలంటే. చాలా మంది కంటే వేషన్లు బెటర్ అండి నన్ను అడిగితే. వి హ్యావ్ టు, అంటే వాళ్ళ మీద మనకు సింపతి ఉండాలి కనీసం. ఇక్కడ అది కాదు కదా. ఇప్పుడు మీరు ఎక్స్పోజ్ చేస్తూ వ్యాపారం చేస్తూ 2 రకాలుగా సంపాదన మీరు, అంటే మిమ్మల్ని మీరు చూపించుకుంటూ, మిమ్మల్ని మీరే ఒక మోడల్ గా చూపించుకుంటూ చూపించుకోండి, అది మీ ఇష్టం, మీ శరీరం, దాని గురించి మనం మాట్లాడడం. కానీ మీరు అలా చూపించాక నన్ను ఎవడు కమెంట్ చేయకూడదు అంటాం తప్పు. మీరు తిట్టాక నన్ను కమెంట్ చేయకూడదు అంటాం తప్పు. మీరు తిట్టారు కాబట్టి ఈరోజు మీరు వైరల్ అయ్యారు. మీరు భయపడి మొత్తం అన్ని వెబ్సైట్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు అన్ని క్లోజ్ చేసి తీస్తారు, క్లోజ్ అయ్యాయి ఇవాళ. కాబట్టి ఇప్పుడు మనం ఒకటే చెప్తున్నాం అలేఖ్య చిట్టికి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు సారీ చెప్పి ప్రజలకి ఒక వీడియో రిలీజ్ చేస్తాను, సరే తప్పైంది, నేనేదో తెలియక అహంకారంతో చేశాను, అయిపోయింది, ఇంకా మీదట ఇలా ఉండను అని ఒక వీడియో చేసి నా వ్యాపారం కొనసాగిస్తాను, మళ్ళా మీరు పూర్వంలాగా మాకు హెల్ప్ చేయండి అని అడగమనండి. అప్పుడు ఈ గొడవకు ఒక పరిష్కారం దొరుకుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.